ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాస్ బ్యూటీ అండ్ ఫ్యాషన్. నా పేరు లావణ్య. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము టైలరింగ్ క్లాస్ నేర్చుకున్నాం. ఈజీ మెథడ్. చాలా ఛానల్స్ ఉంటాయి, కాకపోతే మనం ఈజీ మెథడ్ లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇవాళ పెట్టికోట్ నేర్చుకున్నాం. పెట్టికోట్ అంటే డ్రెస్ లోపల వేసుకున్నాం. ఇప్పుడు పెట్టికోట్ మెజర్మెంట్స్ మనం ఎలా చేయాలో చూసుకున్నాం. అయితే మనము పెట్టికోట్ని రెండు విధాలుగా కట్ చేసుకోవచ్చు, దేన్నైనా సరే. అయితే మనం ముందుగా డైరెక్ట్ మెజర్మెంట్, నేను ముందుగా క్లాత్ని డబల్ ఫోల్డ్లో ఇలా తీసుకున్నాను. ఓపెన్స్ అటువైపుగా ఉండాలి, క్లోజ్ మన వైపుగా ఉండాలి. దీన్ని ఇలా పెట్టేసి అంతా కరెక్ట్గా సెట్ చేసేసుకొని, తర్వాత నెక్, మనకిది డ్రెస్ లోపల వేసుకునేది కాబట్టి మనం డ్రెస్ కన్నా ముందుగా ఉండొద్దు, డ్రెస్కైనా లోపలికే ఉండాలి. కాబట్టి దీని నెక్ మనం పెద్దగా తీసుకోవాలి. ఇది కూడా షోల్డర్ కూడా మనకు డ్రెస్ అంతా ఉండదు కాబట్టి చిన్నగా తీసుకోవాలి. ఖర్చు నెక్ మనం ఇది ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మళ్ళీ సైజ్ దీనంతే వచ్చేస్తుంది కాబట్టి మనం ఖర్చుకి తీసుకోవాలి. ఆ తర్వాత పొడవుని డబల్ మల్చి కుడతాం కాబట్టి మనము పొడవు సైజు అయితే ఈ పద్ధతి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం బాడీ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది మెజర్మెంట్స్ పద్ధతిలో కూడా ఉంటుంది. అయితే మీకు ఏది ఈజీ అనిపించిందో కామెంట్ చేయండి. అయితే ఇందాక మనం డైరెక్ట్ పెట్టికోట్ని మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది చూసాం కదా. మరి ఇప్పుడు బాడీ నుండి మెజర్మెంట్ తీసుకున్న కొలతల్ని టేప్ తో ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. అయితే ఇప్పుడు మనము టేప్ మెజర్మెంట్ తో పెట్టికోట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూసుకుందాం. ముందుగా మనము దీనికి 1.5 మీటర్ క్లాత్ అవసరం ఉంటుంది, అంటే పొడవును బట్టి. అయితే దీన్ని 1.5 మీటర్ క్లాత్ ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. తర్వాత పొడవును చూసుకోవాలి. మనం ఎంత పొడవు చేసుకోవాలనుకున్నాము. నేనైతే ఒక 25 ఇంచెస్ తీసేసుకున్నాను. తర్వాత స్కేల్తో 25 ఇంచెస్ పొడవుని షోల్డర్ తీసుకున్నాం. అయితే మనం దీన్ని ఏంటంటే నడుము మెజర్మెంట్ని బేస్ చేసుకొని మనం కొలతలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనము షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ 5 ఇంచెస్ తీసుకుందాం, ఎందుకంటే డ్రెస్ లోపలికి ఉండాలి కాబట్టి. అట్లాగే గల్లను కూడా 3 ఇంచెస్ తీసుకుందాం. 3 ఇంచెస్ తీసుకున్నాం. ఆ తర్వాత నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుందాం. తర్వాత చంక డౌన్ 6 ఇంచెస్. దీన్ని బాక్స్ లా మార్క్ చేశారు. తర్వాత నెక్ ఇదే 3 ఇంచెస్ వెడల్పుతో నెక్. ఇప్పుడు మనం 7 ఇంచెస్ దగ్గర చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. 7.5 దగ్గర అయినా పర్లేదు, మార్క్ చేసేసుకోవాలి. అదేవిధంగా నడుము కూడా 13 ఇంచెస్లో మార్క్ చేయాలి. తర్వాత హిప్ సైజ్ మనం 18 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి. తర్వాత దీనికి మనకు తెలవడానికి కోసం ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నడుము సైజ్ 28 అన్నప్పుడు మనకు అందులో 1వ భాగం 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ పాయింట్ 32 ఇంచులు. 32 ఇంచులు అన్నప్పుడు 1వ భాగం 8 ఇంచులు. తర్వాత హిప్ సైజ్ 35 అంటే 1వ భాగం 9 ఇంచెస్. దీన్ని ఇలా రౌండ్ చేసుకుందాం. తర్వాత చెస్ట్ పాయింట్ నుండి నడుము పాయింట్ నుండి
హిప్ వరకు కలపాలి. తర్వాత హిప్ సైజ్ ఇప్పుడు మనకు 9 ఇంచెస్ వచ్చింది కదా, దానికి ఖర్చులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని నిలువున ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఖర్చు 1.5 లేదా 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. దీనికి మాత్రం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నింటిని మార్క్ చేయాలి. ఇందాక మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసేద్దాం. అయితే ఇందాక మనం కటింగ్ చేసాం కదా, ఇప్పుడు మరి స్టిచ్చింగ్ ఎట్లానో చూసేద్దాం. ముందుగా దీన్ని అంటే పెట్టికోట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసేసి ముందుగా షోల్డర్ వేసుకోవాలి. షోల్డర్ వేసుకున్న తర్వాత నెక్ భాగాన్ని డబల్ ఫోల్డ్లో స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం నెక్ మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ని చంక రౌండ్ని కూడా స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ అంటే చెస్ట్, నడుము, హిప్, ఈ మూడింటిని వేసేసుకోవాలి. తర్వాత మనము హిప్ సైజ్ని కొంచెం దీని పక్క నుండి కుట్టు వేసేసుకొని ఆ తర్వాత ఇటు సైడ్ నుండి కుట్టుకుంటూ రావాలి. ఇలా మనం ఒక 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ ని ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత ఈ పొడవుని మనం ఎంతైతే ఖర్చుకి మార్క్ చేసేసుకున్నామో ఆ దాన్ని డబుల్ ఫోల్డ్ లో స్టిచ్ వేసేసుకోవాలి. అంతే.